ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎగ్ కర్రీ ఎలా చేయాలో చేస్తున్నానండి. 2 పచ్చిమిర్చి, ఆనియన్స్ కట్ చేసి ఇక్కడ పెట్టుకున్నానండి. కరివేపాకు, 3 ఎగ్స్ తీసుకున్నానండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. ఆనియన్స్ వేసుకున్నాం. చాలా టేస్ట్ ఉంటుందండి. ఇంట్లో వెజిటేబుల్స్ ఏం లేనప్పుడు ఇలా ఎగ్ కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక 10 మినిట్స్ మగ్గనిద్దాం. ఒక పావు టీ స్పూన్ పసుపు, అల్లం 1 స్పూన్, 5 మినిట్స్ మగ్గని. ఉల్లిగడ్డలు మగ్గుతున్నాయండి. ఒక 10 మినిట్స్ తర్వాత చూద్దాం. కొంచెం కర్రీ మగ్గిన తర్వాత నేను ఎగ్స్ కొడుతున్నానండి. ఒక 3 ఎగ్స్ కొట్టుకున్నానండి. కొద్దిసేపు అలాగే ఉంచుదాం. టేస్ట్ సరిపడా సాల్ట్, టేస్ట్ సరిపడా కారం, ఒక పావు టీ స్పూన్ మసాలా. ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాం. ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. సర్వ్ చేసుకుందాం. ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.